హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం RC-17 మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. రంగస్థలం. రామ్ చరణ్ గారు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చరణ్ గారి యాక్టింగ్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది ఈ చిత్రం. అలాగే సుకుమార్ గారు టేకింగ్కు అభిమానులతో సహా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఫిదా అయ్యారు. దాంతో కలెక్షన్ల వర్షం కురిపించింది రంగస్థలం. ఇక ఈ మూవీ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వారి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్ గారు, సుక్కు గారు ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో రాబోతున్నట్లు టాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ను పూర్తి చేశారు. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు గారు దర్శకత్వంలో RC-16 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక ఈ చిత్రం తరువాత చరణ్ గారు ఎవరితో సినిమా చేస్తారా అనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్ గారు అండ్ సుకుమార్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. RC-16 పూర్తి చేసే లోపు సుకుమార్ గారు పుష్ప 2ను ఫినిష్ చేసి చరణ్తో చేసే సినిమాపై కూర్చుంటారు. ఇప్పటికే సమయం దొరికినప్పుడల్లా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారట. రామ్ చరణ్ గారు సుకుమార్ కాంబోలో వచ్చే RC-17 మూవీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం గ్లోబల్ రేంజ్లో ఉన్న ఇష్యూని మెయిన్ పాయింట్గా తీసుకుంటున్నారట. గ్లోబల్ టచ్తో ఈ చిత్రాన్ని రూపొందుతున్నట్లు తెలుస్తోంది. త్రిపురాల్ మూవీతో రామ్ చరణ్ గారుకు వరల్డ్ వైడ్గా క్రేజ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ గారు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న సమస్యను ఇందులోకి పాయింట్గా తీసుకొని ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే తన రైటింగ్ టీంతో స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టేశారట సుక్కు గారు. చరణ్ గారి యాక్టింగ్, సుకుమారి గారి టేకింగ్కి పాన్ వరల్డ్ స్టోరీ పడితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ప్రాజెక్ట్స్ సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.